ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నాము. కాబట్టి అగ్రిప్పరాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక దేవుడు చదవబడిన వాక్యమును దీవించును గాక. I was not disobedient unto the heavenly vision. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రి ప్రభు మరొకసారి నీ సన్నిధిలో కూడుకుని ప్రభు నీ వాక్యమును ధ్యానించి అద్భుతమైనటువంటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతో సహవాసం చేసే కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభు. ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని మేము చదువాము. దేవ వాక్యం నుంచి మాతో మాట్లాడండి. దేవ ఆయన కూడా బిడ్డలతో మాట్లాడండి. కనిపించి కనబడకుండా పనిచేస్తూ ఆత్మశక్తులను బంధించండి. ఆయా చోట్ల నుంచి వింటున్న వారిని కూడా మీరు ఆయన దర్శించండి. ఆయన ఈ కుడికి నీకు నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నీకే సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలాగొచ్చేసండి, ఎదురుకొచ్చేసండి. ప్లేసులు ఉన్న కనబడేలా కూర్చోవాలి ఎప్పుడు కూడా. మంచిది. ఇదివరకే ఈ వర్తమానం నేను కొద్దిగా మాట్లాడాను, నాకు గుర్తుంది. మరొకసారి నేను కొనసాగించాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అపోస్తల కార్యములలో చాలా చక్కని విషయాలను, చాలా అద్భుతమైన విషయాలను అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. సో అక్కడ మనం చూస్తే ఈ అపోస్తలుడైన పౌలు చాలా కష్టమైనటువంటి సమయాల్లో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అతను ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే అతడు సువార్తను ప్రకటించిన దాన్ని బట్టి, వాక్యమును ప్రకటించిన దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు కష్టములకు గురవుతున్నాడు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు, అనేక మందితో త్రోసివేయబడుతున్నాడు. అందుకే ప్రజలు క్రీస్తుని చేర్చుకుంటే క్రీస్తును ప్రకటించే వారిని కూడా చేర్చుకుంటారు. అయితే మొట్టమొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సామాన్యమైన రీతిలో వారి మధ్యలో తిరిగాడు. సామాన్యమైన వ్యక్తిగా కేవలం ఎన్నికలో ఉన్నవారు మాత్రమే గుర్తించగలిగారు. ఎన్నికలో లేని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు వర్తమానమును అందరూ గుర్తించకపోవచ్చు, కానీ ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే వర్తమానాన్ని గుర్తిస్తారు. ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే ఆ వర్తమానము కొరకు వారి జీవితాన్ని అర్పించుకుని దాని కొరకే ఈ భూమి మీద జీవిస్తారు. అయితే మనకు తెలుసు, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మొట్టమొదటిగా అతడు పరిసయ్య గుంపుకు చెంది గమాలియేలు పాదాల దగ్గర అతను ట్రైనింగ్ అవుతూ ఒక సమస్యకి, లేకపోతే ఒక బైబిల్ సెమినరీకి, ఒక బైబిల్ కాలేజీలో ఒక స్టూడెంట్గా తన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క వాక్యమును గుర్తించలేని వాడిగా, దేవుని యొక్క చిత్తము వారి మధ్యలో జరుగుతున్నప్పుడు అతను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది వారు భక్తి చేస్తారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, మందిరాలకి వెళ్తూ ఉంటారు, బైబిల్ క్లాసుకు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే తప్పేంటంటే భూమి మీద దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఆ సజీవుడైన దేవుడు భూమి మీద ఎలా పనిచేస్తున్నాడు అనే సంగతి అనేక మంది పొందుకోలేరు, చూడలేరు. అలాంటి గుంపులోనే ఈ యొక్క సౌలుండి ఎవరైతే వాక్యాన్ని వెంబడిస్తున్నారో, ఎవరైతే వాక్యముతో నడుస్తున్నారో వారిని హింస పెడతా ఉన్నాడు. ఇతను అంగీకరించట్లేదు, కానీ అంగీకరించిన వారికి హింస పెడుతున్నాడు. ఈరోజు చాలా మంది ప్రజల యొక్క పరిస్థితి అలాగే ఉంది.
క్రీస్తుని వారు వెంబడించరు, వెంబడించే వారి మీద వారు దాడి చేస్తారు. అపోస్తలుడైన పౌలు ఒక అన్యుడు కాదు, అపోస్తలుడైన పౌలు యూదుడిగా ఉన్నాడు. ఈరోజు ఆ యూదుడిగా పుట్టి ధర్మశాస్త్రమును ఆ యొక్క ఉపదేశమునంతా ఎరిగి ధర్మశాస్త్రం అంతా గ్రహించి ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖన భాగాలు వారి మధ్యలో జరుగుతున్నప్పుడు దానిని చూడలేని గుడ్డివాడిగా ఉన్నాడు. అతని కళ్ళున్నాయి కానీ వాక్యాన్ని చూడలేని గుడ్డివాడిగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది అనేక మంది సెమినరీల్లో వాక్యాన్ని చదువుతూ కేవలము బాహ్యముగా దాన్ని స్టడీ చేస్తూ అసలైనటువంటి వాక్య విషయంలో వారి గుడ్డివారుగా వాక్యాన్ని చూడలేని వారిగా వారు ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప భూమికి పునాదులు వేయబడక మునిపై అపోస్తలుడైన పౌలుని ఎన్నుకుని అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేసుకుని ఆ కాలములో ప్రస్తుత కాలములో జరుగుతున్నటువంటి ఆ విషయాలను గ్రహించేటట్టుగా అపోస్తలుడైన పౌలును దేవుడు దర్శించి అతనికి ఒక దర్శనమునిచ్చి, అదేదో సాధారణమైన దర్శనం కాదు, ఏదో కళలోకి వచ్చిన దర్శనం కాదు, ఏదో నిద్రలోకి వచ్చినటువంటి ఆ దర్శనం కాదు, కానీ నేరుగా అతను దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎందుకు దమస్కు మార్గం ప్రయాణం చేస్తున్నాడంటే దేవుని పిల్లలు దమస్కులో అక్కడ ఉన్నారు ప్రజలు. ఆ దమస్కు మార్గము గుండా వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి దేవుని ప్రజలందరినీ చంపుదాం అనుకున్నాడు. దేవుని కుమారుని కుమార్తెని ఎన్నటికీ చంపలేరు, దేవుని పిల్లల్ని ఎవ్వరూ చంపలేరు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మలను అస్సలు చంపలేరు. వాళ్ళు భౌతికంగా దాడి చేయొచ్చు కానీ వాళ్ళ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎంత మాత్రం దాడి చేయలేరు. ఈరోజు చాలా మంది వాక్యం అర్థం కాక, ఆ కాలంలో ఏం జరుగుతుందో తెలియక ఏదో ఆచారమైన భక్తిలో, సాంప్రదాయమైనటువంటి భక్తిలో వారి యొక్క జీవితాలను వారు కొనసాగించుకెళ్ళిపోతున్నారు తప్ప ఆ పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందో, ఈ కాలం గురించి ఏం మాట్లాడుతుందో ఆ దర్శనం అనేది లేకుండా పోయిందండి. సో అపోస్తలుడైన పౌలు ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అగ్నిస్తంభం వచ్చి అతను కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వచ్చిందో బిషప్ కాదు, లేకపోతే ఒక బైబిల్ స్టూడెంట్లు, ఒక బైబిల్ కాలేజీలు కాదు కొడతా, నేరుగా పరలోకము నుండి ఒక అగ్ని స్తంభము ఇజ్రాయేల్ ప్రజలను ఎవరైతే నడిపించారో, అరణ్యములో ఇజ్రాయేల్ ప్రజల్ని ఎవరైతే అక్కడికి గమ్యానికి చేర్చారో, ఆ అగ్ని స్తంభము, ఆ మేఘ స్తంభం అయిన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి పౌలు గారిని కొట్టాడు. గుర్రం మీద వెళ్తున్నాడు. ఈ గుర్రం మీద వెళ్తున్నప్పుడు అగ్నిస్తంభం వచ్చినప్పుడు ఆ గుర్రం మీద పడినప్పుడు అతని కళ్ళు పోగొట్టుకున్నాడు. అతని కళ్ళు ఏమైపోయి పోనీ గుడ్డివాడైపోయాడు. చూపు కనబడట్లేదు, బాహ్యమైన చూపు కనబడట్లేదు. హల్లెలూయా. అతనికి మాట మాత్రం ఉంది. ఆ వెలుగును చూసేటప్పటికి తట్టుకోలేకపోయాడు. ఈ రోజు ఆ ప్రకాశవంతమైన వెలుగుని చూసి ఎవరో తట్టుకోలేరు. ఆ గొప్ప వెలుగుని చూసి ఎవరు నిజంగా వారు కళ్ళు కాచుకోలేరు. నువ్వు సూర్యుని వెలుగునైనా చూడొచ్చేమో గాని దేవుని యొక్క వెలుగు నువ్వు ఎంత మాత్రం చూడలేవు. అంత శక్తివంతమైన వెలుగు పౌలు గారిని కొట్టింది. ఆ వెలుగుకి ఆ యొక్క పౌలు గారి యొక్క రెటీనా దెబ్బతింది. ఆ యొక్క వెలుగుకి పౌలు గారి యొక్క రెటీనాలో మార్పు వచ్చేసింది. ఆ కంటి చూపులో మార్పు వచ్చేసింది. ఈ రోజు ఏ వ్యక్తినైతే ప్రభు దర్శిస్తున్నాడో బలముగా, ఏ వ్యక్తినైతే ప్రభు పట్టుకున్నాడో బలముగా, వెంటనే వారి కంటి చూపులో మార్పు జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా అగ్ని స్తంభం, ఆ పరిశుద్ధాత్మ మన కళ్ళను తాకినప్పుడు వాక్య భాగము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వరకు గమాలియలు బోధ పౌలుకి అర్థమైంది. ఆ బోధన బట్టి పౌలు గారు దేవుని చిత్తం చేయలేకపోతున్నాడు, వాక్యమును అతను నెరవేర్చలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే అగ్ని స్తంభం వచ్చి ఆ కంటిని తాకిందో, ఆ అగ్ని స్తంభం వచ్చి ఆ రెటీనాని తాకిందో, అతను చూపు మారడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక దర్శనం వచ్చి మాట్లాడుతా ఉంది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అగ్ని స్తంభాన్ని హింసిస్తున్నాడంట, అతను మేఘ స్తంభాన్ని హింసిస్తున్నాడట. అనుకుంటున్నాడు నేను దేవుడి కొరకు పని చేస్తున్నాను అనుకుని దేవుడి కొరకు సేవ చేస్తున్నాను అని చెప్పి దేవుణ్ణి హింస పెడుతున్నాడట. బైబిల్ కాలేజీలు కట్టి, బైబిల్ స్కూల్స్ కట్టి, పెద్ద పెద్ద సమాజ మందిరాలు కట్టి, పెద్ద పెద్ద సభలు పెట్టి ఈ వ్యక్తి దేవుణ్ణి బాధ పెడుతున్నాడు.
సౌలు సేవ మామూలు సేవ కాదు. సౌలు పరిచర్య మామూలు సేవ కాదు. గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఆ యొక్క గమాలీయేలు దృష్టిలో, ఆ పరిచర్య దృష్టిలో. కానీ యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అన్నాడు. పౌలు ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు బాధ పెడుతున్నాడు. సౌలు అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా పెద్దోడు, నేను బిషప్ అని అర్థం. ఈరోజు చాలా మంది దేవుణ్ణి బాధ పెడుతున్నారు. వారి కార్యాల ద్వారా వాక్యాన్ని బాధ పెడుతున్నారు. ఈరోజు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఆయన్ని బాధ పెడుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, మునుకోలకు ఎదురుగాను తన్నుతున్నావు అన్నాడు. మునుకోలకు ఏం చేస్తున్నాడు? ఎదురు తన్నుతా ఉన్నాడు. ఎవరు? సౌలు. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు మునుకోలకు ఎదురు తన్నుతా ఉన్నారు. మునుకోలకు ఎదురు తన్నుతా ఉన్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు వాక్యమును తన్నాలని, ఆ యొక్క బలమైన ఖడ్గమును తన్నాలని, ఆ రెండంచుల వాడిగల ఖడ్గమును తాకాలని సౌలు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు కూడా నిజమైన వాక్యాన్ని, సత్యమైన బోధను అనేక మంది తన్నాలని, ఓ వాక్యమును దూషించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతో కష్టమని నీకు చెప్తున్నాడు ఆయన. ఈ వర్తమానం ఆపాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ వర్తమానం వినకుండా ఓ అనేక మంది ఆపాలని ప్రయత్నిస్తున్నారు. వారు మునుకోలకు ఎదురుగా వాళ్ళు తన్నుతున్నారు. సత్యమైన బోధకు వాళ్ళు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. నిజమైన వాక్యమునకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడుతున్నారు. అది నీకు సాధ్యము కాదు. సత్యమైన బోధకు, అసలు శిశులైన బోధకు, నిత్య జీవమిచ్చే వాక్యమునకు నువ్వు ఎదురు తన్నితే నువ్వెంత మాత్రము కూడా నిలబడలేవు సౌలా. నువ్వెంత బిషపు అయినా, నువ్వెంత పెద్ద పాదిరివైనా వాక్యానికి వ్యతిరేకంగా నువ్వెంత మాత్రం నిలబడలేవు. వాక్యానికి నిలబడదామని చూస్తున్నాడు ఈ సౌలు. ఈరోజు అనేక మంది వాక్యానికి వ్యతిరేకంగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి యుగములో, ప్రతి కాలములో వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా ఎవడ నిలబడలేడు. వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డము అది చాలా కష్టమైన పని. వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడొద్దు. వర్తమానానికి ఎవరు వ్యతిరేకంగా నిలబడొద్దు. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎవరు వ్యతిరేకంగా నిలబడొద్దు. దేవుని మాటకి ఎవరు వ్యతిరేకంగా నిలబడొద్దు. అగ్ని స్తంభానికి ఎవరు వ్యతిరేకంగా నిలబడొద్దు. మేఘ స్తంభానికి ఎవరు వ్యతిరేకంగా నిలబడొద్దు. అది కష్టమైన పని. ఈ వర్తమానం ఆపడం కష్టమైన పని. అనేక మంది అనుకున్నారు ఈ వర్తమానం ఆపేద్దామని. ఆమేన్. 1954 ఈ వర్తమానము దేవుని ప్రవక్త విలియం బ్రానమ్ ద్వారా ఇండియాకు వచ్చింది. అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు జరిగాయి. ఓ బొంబాయిని షేక్ చేశాడు. ఓ సూచక్రియలు, మహత్కార్యాలు బొంబాయిలో దేవుడు జరిగించాడు. ఓ వర్తమానం ఆపాలని ఈ బిషప్పులు అనేక మంది ప్రయత్నం చేశారు. కానీ వర్తమానము ఎలా వచ్చిందో తెలుసా? ఓడల గుండా అది ప్రయాణం చేస్తూ ఈ రోజు 54లో 55లో వర్తమానం వాళ్ళు ఆపాలనుకుంటే ఈ రోజు 2025లో ఆ వర్తమానం మన చేతిలో ఉన్నదే. మునుకోలకు ఎవడు వ్యతిరేకంగా నిలబడలేడు. సత్యమైన బాధకు ఎవడు వ్యతిరేకంగా నిలబడలేడు. వాక్యానికి ఎవడు వ్యతిరేకంగా పని చేయలేడు. నిజమైన సత్యమైన బాధకు ఎవడు వ్యతిరేకంగా నిలబడలేడు అంటున్నాడు. మునుకోలకు ఎదురుగా నిలబడడం కష్టం. అది నీకు కష్టము, దాన్ని తన్నుట నీకు కష్టము. ఆమేన్. హల్లెలూయా. అనుకుంటా చాలా మంది, పర్వాలేదు అనుకుంటా చాలా మంది. నో సార్, మునుకోలకు ఎదురుగా తిరగడం అది చాలా కష్టమైనది. మునుకోలకు ఎదురుగా నిలబడడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఉన్నది. ఆమేన్. జీవం కలిగిన వాక్యానికి వ్యతిరేకంగా తిరగొద్దు. సత్యమైన వాక్యానికి వ్యతిరేకంగా తిరగబడొద్దు. ఆమేన్. ఇదేమనుకుంటున్నారు? వాక్యం అంటే రెండంచుల వాడిగల ఖడ్గం. అది మూలుగులోకి వెళ్ళి విభాగించేస్తుంది. అది శక్తివంతమైన వాక్యము. సౌలు ఈ శక్తివంతమైన వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. ఒకప్పుడు అతను సంఘశాఖ బోధనలో ఉన్నప్పుడు, అతను నామకార్థ సిద్ధాంతాల్లో ఉన్నప్పుడు, ఒక సంస్థలో అతను ఉన్నప్పుడు యేసుక్రీస్తు బోధకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. ఒక యూదుడిగా, ఒక పరిసయ్యుడిగా, ఒక వేషధారిగా సౌలు. పరిసయ్యుడు అంటే ఏంటి? వేషధారి. అంటే పౌలు ఒకప్పుడు ఎవరు? వేషధారి. ఈ వేషధారి వాక్యానికి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నాడు.
ఈ రోజు అనేక మంది వేషధారులు వాక్యముతో జీవిస్తున్నట్లుగా నటిస్తూ, ఓ దేవుడి కొరకు బ్రతుకుతున్నట్లుగా నటిస్తూ, దేవుడే మా సర్వస్వం అనుకుని నటిస్తున్నటువంటి ఈ వేషధారులు అనేక మంది జీవం కలిగిన వాక్యమును త్రొక్కాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎవరన్నా వెంబడిస్తుంటే చంపేస్తున్నాడు, ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళని హతమార్చేస్తున్నాడు. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు చూడండి. ఈరోజు అనేక మంది పాస్టర్స్, అనేక మంది దైవజనులుగా పిలువబడుతున్న వారు, వేషధారులుగా ఉన్నవారు వీళ్ళు నిజమైన సత్యమైన క్రీస్తు యొక్క బోధను అణిచివేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది మీకు కష్టమై ఉన్నది. ఆమేన్. మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టము. సత్యమైన వాక్యానికి, ఈ రెండంచెలు కలిగిన వాక్యమునకు నువ్వు ఎదురుగు తిరుగుట కష్టము. ఆ రోజు మోషే ఐగుప్తుకు వెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి. అతని దగ్గర ఒక కర్ర ఉన్నది. నీ చేతిలో ఏమున్నది? ఒక కర్ర ఉన్నది. అతని చేతిలో ఉన్నది సహజాతీతమైనది. ఏదో ఆర్డినరీ కర్ర కాదు మోషే చేతులు. అదే గొర్రెలు కాసుకున్న కర్ర కాదు. ఎప్పుడైతే అతడు ఆ పర్వతం మీదకి వెళ్ళాడు, హోరేబు పర్వతం మీదకి వెళ్ళాడు, ఆ కర్ర కింద పాడేసి మళ్ళీ తీసుకున్నప్పుడు అక్కడ ఏదో మ్యాజిక్ జరిగింది అనుకుంటున్నారా? దేవుడు ఏదో గొప్ప కార్యం చేశాడు అక్కడ. అతని చేతిలో ఉన్న కర్ర సాధారణమైనది కాదు, సాధారణమైన కర్ర కాదు. ఇప్పుడు అన్నాడు, ఈ కర్రతో మోషే నువ్వు ముందుకు వెళ్ళా అన్నాడు. ఆ కర్రలో ఏముంది? దేవుని శక్తి ఉన్నది. ఆ కర్రలో ఏముంది? విమోచన కార్యం ఉన్నది. ఆ కర్రలో విమోచన కార్యం ఉన్నది. ఎందుకంటే ఆ కర్ర వేయబడినప్పుడు అది పాపం అయిపోయింది. ఎప్పుడైతే తీసుకున్నప్పుడు అది పరిశుద్ధమైపోయినది. అందుకే మోషే అక్కడ కర్రను పడేయడము, ఆ కర్రను లేపబడ్డము ఒక గొప్ప విమోచన కార్యం. ఆ కర్రలో విమోచన కార్యం ఉంది. ఆమేన్. ఇప్పుడు మోషే చేతిలో ఏముందో తెలుసా? విమోచన ఖడ్గం ఉన్నది. అవునా? ఇది విడిపించే ఖడ్గం. ఇది విడుదల చేసే ఖడ్గం. ఇది రక్షణ ఖడ్గం. ఇది రక్షించే కర్ర. ఇది రక్షించే కర్ర మోషే చేతిలో ఉంది. ఇప్పుడు ఇదేదో సాధారణమైన కర్ర అనుకుంటున్నారా? నో సార్. కాపరి చేతిలో ఉన్న కర్ర అది సాధారణమైనది కాదు. ఆ దుడ్డు కర్ర ఆదరించేది, ఆ దుడ్డు కర్ర ధైర్యపరిచేది, ఆ దుడ్డు కర్ర విమోచించేది. హల్లెలూయా. ఆ కర్ర చేతిలో ఉంది. అది విమోచన కర్ర అయ్యున్నది. ఈ విమోచన కర్ర పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఐగుప్తు వెళ్తున్నాడు. అక్కడ ఫరో నిలబడుతున్నాడు. ఈ కర్రకి ఎవడన్నా నిలబడ్డాడా? వాళ్ళు అయిపోయినట్టే. ఇతని చేతిలో ఉన్న కర్రకి ఎవడన్నా నిలబడ్డాడా? అయిపోయినట్టే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోసే చేతులు కర్ర అది సాధారణమైనది కాదు. ఐగుప్తులు అడుగు పెట్టాడు ఆ కర్రతో. అనుకున్నారంట ఈ ముసలుడు కదా బోటుకు తెచ్చుకున్నాడేమో అనుకున్నారట. ఎవరు? ఈ ముసలోడు బోట్ ఎట్టుకుంటా తెచ్చుకోండి కర్ర అనుకున్నారట. ఓహో, నీ అంచనా తప్పు. ఈ కర్ర బోట్ ఎట్టుకుంటా తెచ్చింది కాదు. ఆ కర్ర ఇది వరకే పాము అయింది. ఆ కర్ర ఇది వరకే మళ్ళీ కర్ర అయింది. అక్కడ గొప్ప విమోచన కార్యము జరిగింది. ఇతని చేతిలో ఉన్న కర్ర విమోచన కర్ర అనుకుంటున్నారు. ఈ ముసలోడు వస్తారనుకుంటున్నారు. నో సార్. ఆమేన్. ఈ దుడ్డు కర్ర దండము ఆదరించే కర్ర ఇది. వెళ్ళాడు ఫరో దగ్గరికి. నా ప్రజలను విడిపించు ఫరో, నా ప్రజలను విడిపించు. హూ ఇస్ దిస్ క్యారెక్టర్? ఫరో అంటాడు, హూ ఇస్ దిస్ క్యారెక్టర్? కొత్తగా వచ్చినట్టు ఉన్నాడు ఏంటి వీడు? ఎందుకు వచ్చాడు ఐగుప్తుకి? ఫరో దాస్యత్వంలోకి వెళ్ళడానికి కాదు. ఫరో దాస్యత్వములో ఉన్న ఇజ్రాయేలు పిల్లలను విడిపించడానికే మోషే వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ 80 సంవత్సరాల వృద్ధుడు, 80 సంవత్సరాలు వచ్చేసాయి. ఆమేన్. ఓ దిస్ గాయ్, ఎవరి వ్యక్తి? ఓహో 80 సంవత్సరాలు వచ్చాయా? ఐగుప్తులో పింఛన్ డ్రెస్ పంపించండి. ఇతను పింఛన్ కోసం వచ్చినాడు కాదు. ఆమేన్. ఇతని అకౌంట్ లో శాలరీ కోసం వచ్చినాడు కాదు. ఆమేన్. నెల నెల బిల్లు అడిపోవడానికి వచ్చినాడు కాదు. ఇతను బిల్లుల కోసం వాటి కోసం వచ్చినాడు కాదు. ఫరో ఐగుప్తుని షేక్ చేయడానికి వచ్చిన వాడు, పాతాళాన్ని షేక్ చేయడానికి వచ్చిన వాడు, ఆ సాతాన్ని ఏదేని షేక్ చేయడానికి వచ్చిన వాడు. హల్లెలూయా. ఈ షేక్ చేసే వ్యక్తి ఆమేన్. అక్కడికి వెళ్ళేవాడికి నవ్వుకుంటారట.
మా ప్రజలు విడిపిస్తావు లేదా అన్నాడంట. ఆమేన్. బయట కుదురుతావు లేదా అన్నాడంట. ఆమేన్. నేనేమన్నా సాధారణమైన వాడు అనుకుంటున్నావా మోషే? నేనేమన్నా సాధారణమైన వ్యక్తులు అనుకుంటున్నావా మోషే అన్నాడట. హల్లెలూయా. అయితే విడిపించవా అన్నాడట. ఆమేన్. అప్పుడు ఇలా కర్ర వేసాడట. ఇది కర్ర బోటెట్టి కర్ర అనుకున్నానే. ఓహో, ఇందులో పాములు తెచ్చావా నువ్వు? ఆమేన్. సర్పాన్ని తెచ్చావా నువ్వు? ఏ సర్పం అది? ఆమేన్. ఏదేని తోటలో ఇదివరకే సర్పం వచ్చినప్పుడు ఆ సర్పం ఏం చేసింది? కాటేసింది. ఆ సర్పం కాటేస్తే ఏమైంది? ప్రజలు పాపంలోకి వెళ్ళిపోయారు, మరణంలోకి వచ్చేసారు. ఇప్పుడు ఎప్పుడైతే మోషే కర్ర వేసాడో ఆ సర్పం ఏమో తిరుగుతుంది. మరలా ఏం చేశాడు? ఆ కర్ర వెనక్కి తీసుకున్నాడు. అక్కడ గొప్ప విమోచన కార్యం చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మా దగ్గర లేవనుకున్నావు, ఇలా జిమ్మిక్లు అనుకున్నాడు, ఇలా చప్పలు కొట్టాడు. మా సంస్థలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద కర్రలు ఉన్నాయి. రండి అన్నాడు అంటే ఎవడొస్తున్నాడు? ఆమేన్. ఎన్ని ఎంబ్రేలు వస్తున్నారంట. హల్లెలూయా. మోషే చేతులుంది శక్తివంతమైన వాక్యము. ఓ, నిజమైన ప్రవక్త దగ్గర ఎప్పుడు కూడా శక్తివంతమైన వాక్యం ఉంటుంది. దాని ముందు ఎవడో నిలబడలేడు. సజీవమైన వాక్యం ముందు ఎవడో నిలబడలేడు. ఆమేన్. కర్ర వేసాడట. మేమో వేస్తామన్నారన్న. నువ్వు ఒకటేసావా? నేను రెండే వేస్తానన్నారట. ఆమేన్. వేసారంటే ఎన్ని ఎంబ్రేలు? అవి కూడా టిక్కు 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 వచ్చేస్తున్నాయట. ఆమేన్. హల్లెలూయా. వస్తున్నాయా? నిజమైన వాక్యానికి ఎదురు తిరిగి రెండు పాములు వస్తున్నాయా? ఓ, నిజమైనది కొంత అయితే అక్రమమైనది, వ్యతిరేకమైనది అనేకమైనది ఉంటుంది. ప్రతి కాలంలో నిజమైనది ఒకడే ఉంటాడు, అనేక మంది అబద్ధికులు ఎక్కువ మంది ఉంటారు. ఏలియా ఒక్కడే, అబద్ధమైన వారు 400 మంది. ఓ, 450 మంది ఉన్నారు అబద్ధికులు. మీకాయా ఒక్కడే, అబద్ధికులు 450 మంది ఉన్నారు. ఇక్కడ మోషే దగ్గర ఒకే సర్పం ఉంటే ఎంబ్రేల్ దగ్గర 2 సర్పాలు ఉన్నాయి. ఆమేన్. మునుకోలకు వెదురు తిరిగితే 100 సర్పాలు వచ్చిన ఏం చేయలేవు. లక్షల సర్పాలు వచ్చిన ఏం చేయలేవు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఈ మోషే చేతులు ఉన్న కర్ర ఏం చేస్తుంది? ఏదేం తోటలో వచ్చినా ఆది సర్పాన్ని మింగేస్తుంది. ఆది సర్పాన్ని ఏం చేస్తుంది? మింగేస్తుంది. 2 సర్పాలని మింగేసింది. ఆమేన్. శత్రువు ఎవరి చేతిలోకి వచ్చేసాడు? మోషే చేతిలోకి వచ్చేసాడు. హల్లెలూయా. నాకేమన్నా భయం అనుకుంటావా అన్నాడంట ఫరో. విడిపించవా అన్నాడంట. అరే నేను విడిపించేది ఏమీ లేదు, గెట్ అవుట్ అన్నాడట. ఆమేన్. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సర్పాన్ని నేను తీర్పు తీర్చాను. అయితే నీ దేశంలో, ఐగుప్తు దేశంలో 10 మంది దేవతలు ఉన్నారట. 10 మంది దేవుళ్ళు. ఐగుప్తు దేశం ఎంతమంది దేవుళ్ళు తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది దేవుళ్ళు. అందుకని నీ దేవుడికి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. అన్నాడా లేదా? ఇక్కడ దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండేది అన్యులకి. నిజమైన దేవుడు కుమారుడు ఒకటే దేవుడు. ఒక దేవుడి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండేది అన్యుడు. కానీ బైబిల్ ప్రకారంగా ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఈ 10 మంది దేవుడికి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చదవండి, బైబిల్ చదవండి. నిర్గమకాండం. హల్లెలూయా. నిర్గమకాండం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? రైట్, తీయండి బైబిల్ తీయండి. ఎస్, నిర్గమకాండం 7:17. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవా అని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందు అని యెహోవా చెప్తున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నువ్వు ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడింది. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏరు నీళ్ళు తాగుటకు ఐగుప్తులు అసహ్యపడుతారని చెప్పమనండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నువ్వు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలం మీద, అనగా వారి నదుల మీద, వారి కాలువల మీద, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటల మీదను నీ చేయి చాపము, అవి రక్తమగును.
ఐగుప్తు దేశమంతటను మ్రాడు పాత్రలోను రాత్రి పాత్రలోను రక్తం ఉండని అతనితో చెప్పమను. ఇప్పుడు గమనించండి, ఈ ఐగుప్తులో నదులను పూజిస్తారు, నీటిని ఆరాధిస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ దేవతకు తీర్పు తెచ్చాలి, ఈ దేవుడికి తీర్పు తెచ్చాలి. వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? నీళ్లను రక్తంగా మార్చేస్తున్నాడు. ఏదైతే దైవం అనుకుంటున్నారో ఆ దైవం మీద కొడుతున్నాడు. అవునా? వాళ్ళేమన్నారు? మాకు దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఏమైతే దైవం అని పిలుస్తున్నారో ఆ దైవం అనే దాని మీద కొట్టాడు. ఆ నీళ్ళు ఏమైపోయి రక్తంగా మారిపోయి, ఆ ఏరంతా కూడా ఏమైపోతుంది? ఆ నీరు కంపు కొట్టేస్తుంది. అవునా? వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతం కంపు కొడుతుంది, వాళ్ళ యొక్క దైవము కంపు కొడుతుంది ఇప్పుడు. ఆమేన్. నెక్స్ట్ ఏం చేస్తాడు చూడండి, కప్పలు. ఆమేన్. హల్లెలూయా. వారు కప్పలను ఆరాధిస్తారు. 3 కప్పల త్రిత్వం ఉంది ఐగుప్తులో. వాళ్ళ దేవుడు ఎవరు? కప్ప. ఇప్పుడు కప్ప కూడా దేవుడు తీర్పు తెచ్చాలి. వాళ్ళు అనుకున్నారు ఈ కప్పలు రక్షిస్తాయేమో అనుకుంటున్నారు, కానీ ఆ కప్పలు ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏమొచ్చా చూడండి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చాయి? పేలు వచ్చాయి. ఇదో దైవం వాళ్ళకి. ఆ తర్వాత ఏమొచ్చాయి? ఆమేన్. ఆ తర్వాత ఏమొచ్చాయి? ఈగల పంపాడు. ఈగలు కూడా దేవుళ్ళే. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, వీళ్ళ దైవములు గోషేలోకి రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించబడిన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకేం చేశాడు చూడండి. తెగుళ్ళు వచ్చేసాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెగుళ్ళు వచ్చేసాయి. సో భయంకరమైనటువంటి అక్కడ ఆమేన్ ఆ దేవతలందరికీ తీర్పు ఇచ్చేస్తున్నాడు. ఫైనల్ గా మరణాన్ని పంపిస్తున్నాడు. అంటే ఫరో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. మోషే కర్రకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. నిలబడినందుకు ఆ ఫరోని ఆ ఐగుప్తునంతా కూడా మోషే షేక్ చేస్తా ఉన్నాడు, షేకింగ్ చేస్తా ఉన్నాడు మోషే. ఎందుకంటే మునుకోలకు ఎదురుగా తిరుగువాడు, మునుకోలకు ఎదురుగా తిరుగువాడు తిరుగుటానికి చాలా కష్టం. తిరుగువాడు నిలబడలేడు. అన్ని రకాలుగా అనుకున్నాడు. చివరికి అన్నాడు మరణం వచ్చేటప్పటికి, నా వల్ల కాదు బాబోయ్ అన్నాడు. బైబిల్ అంతా మీరు పరిశీలన చేసుకోండి, ఏ వ్యక్తి కూడా వాక్యం పైన విజయం సాధించలేకపోయాడు. సత్యమైన బోధ పట్ల, సత్యమైన బోధ మీద ఎవడు విజయం సాధించలేకపోయాడు. నోబడి. ఆమేన్. ఫరో తన సైన్యం ఓడిపోయింది, మరణం వచ్చేసినప్పుడు అంటున్నాడు, బాబోయ్ మేము మీతో పడలేము, కానీ మీరు వెళ్ళిపోండి ఆయన, మీరు మీ దారి చూసుకోండి, మీ సొంత గ్రామం వెళ్ళిపోండి, మీ సొంత దేశం వెళ్ళిపోండి. ఆమేన్. నువ్వు దేనితో పెట్టుకుంటావో పెట్టుకో, కానీ దేవుని వాక్యంగా వ్యతిరేకంగా మాత్రం నిలబడదు. ఈ వర్తమానానికి వ్యతిరేకంగా అసలు నిలబడద్దు, ఈ వాక్యానికి అస్సలు నిలబడద్దు. నేను సంఘ శాఖల వాక్యం కోసం మాట్లాడలేదు, సజీవమైన దేవుని వాక్యము కొరకు, ఆ గడికి పంపబడిన వాక్యముకి వ్యతిరేకంగా ఎప్పుడూ నిలబడద్దు. ఈ రోజు 7వ దూత వర్తమానానికి వ్యతిరేకంగా నిలబడొద్దు, నువ్వు నిలబడలేవు కూడా. హల్లెలూయా. ఆమేన్. ఫరో నిలబడలేదు. గ్లోరీ టు గాడ్. ఫరో నిలబడలేదు. ఒకరోజు గొలియాతు వచ్చాడు. ఒకరోజు ఎవరు వచ్చారు? గొలియాతు వచ్చాడు. ఏమని నిలబడుతున్నాడు? ములుకోలకు, దేవుని ఒక ప్రజలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, దేవుని సైన్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు గొలియాతు. దేవుని సైన్యానికి వ్యతిరేకంగా కేకలు పెడుతున్నాడు. ఆహా. ఆమేన్. వాక్య విలువ తెలియని సౌలు భయపడుతున్నాడు, వాక్యముతో నింపబడిన సౌలు భయపడుతున్నాడు. కానీ వాక్యముతో నింపబడినటువంటి దావీదు అయితే మాత్రము బహు ధైర్యముగా, బహు శక్తివంతుడిగా వాక్యముతో నిలబడుతున్నాడు. నా చేతిలో ఏముందో తెలుసా? ఒడిసెలుంది. ఈ దెయ్యాన్ని కొట్టడానికి దగ్గర ఖడ్గం అవసరం లేదు, నాకు AK-47 అవసరం లేదు, నాకు చిన్న రాయి ఉన్నదే. ఈ రాయికి వ్యతిరేకంగా ఈ యొక్క గొలియాతు నిలబడగలడా?
నిలబడలేడు. ఈ రాయికి వ్యతిరేకంగా గొలియాతు నిలబడగలడా? నిలబడలేడు. ఆమేన్. రావయ్యా తేల్చుకుందాం అంటున్నాడు. రా, నీ శక్తి ఎంతో నా శక్తి ఎంతో తేల్చుకుందాం రా అన్నాడు గొలియాతు. నువ్వెంత బాలుడుగా ఉన్న బచ్చగాడు అన్నాడు. ఆమేన్. ఆ బచ్చగాడి చేతిలో రాయి ఉంది. ఆ బచ్చగాడి చేతిలో రాయి ఉన్నది. ఈరోజు సామాన్యమైన ప్రజల దగ్గర, ఏమీ లేని వారి ప్రజల దగ్గర, ఆ చిన్న వాళ్ళ దగ్గర దేవుడు తన వాక్యాన్ని పెట్టేశాడు. ఆ శక్తివంతమైన వాక్యాన్ని పెట్టాడు. అంత ఎత్తున్న సౌలు దగ్గర ఏమీ లేదు. ఉందంటారా? పీటీ మనిషి ఉన్నాడు, అవునా? కానీ అతని దగ్గర వాక్యం ఉందా? ఈరోజు చాలా మంది చాలా చాలా ఆడంబరాలుగా ఉన్నారు, కానీ వాక్యం ఉందా? గొలియాతుని ఎదుర్కొనే శక్తి ఉందా? పాపమును ఎదుర్కొనే శక్తి ఉందా? ఆ మరణమును ఎదుర్కొనే శక్తి ఉందా? ఆ పాతాలకు వ్యతిరేకంగా నిలబడే శక్తి ఉందా? భయపడిపోతున్నాడు. కానీ సామాన్యమైన చిన్న దావీదు, సామాన్యమైన చిన్న దావీదుని తీసుకున్నాడు ఆయన. దావీదు పైకిలే. ఆమేన్. ఆ పెద్ద వాళ్ళందరూ ఓడిపోయారు. ఓ దావీదు, చిన్నవాడైన దావీదు, నువ్వు పైకి లే అన్నాడు. ఆమేన్. ఎక్కడుంది సార్ నేను దాన్ని కొట్టడానికి? నీ యొక్క ఏంటి దాన్ని ఏమంటారు? పక్కన చిన్న బ్యాగ్ ఉంది. చిన్న బ్యాగ్ లో చిన్న గులకరాయి ఉంది. ఆమేన్. ఒడిశాలో ఉంది. కోతులు కొట్టడానికి, జంతువులు కొట్టడానికి, వాక్యాన్ని తీసుకుని ఎదురొచ్చే ప్రతి దాన్ని కొట్టడానికి దావీదు దగ్గర రాయి ఉంది. ఈ రాయికి ఎవడైనా వ్యతిరేకంగా నిలబడగలడా? దావీదు చేతిలో ఉన్న రాయికి ఎవడు వ్యతిరేకంగా నిలబడలేడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని విసురుతా ఉన్నాడు. చాలా పీటీ మనిషి, 9 అడుగులు ఎత్తడిగా ఉన్నాడు, చాలా పొడవుగా ఉన్నాడు. అతని చేతిలో చాలా పెద్ద ఖడ్గం ఉన్నది. ఆమేన్. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఆమేన్. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎక్కడ? పరిశుద్ధాత్మ కలిగిన నేనెక్కడ? ఆమేన్. పరిశుద్ధాత్మ ఉందంటే నీ ఎదుటి ఎంత పెద్దోడున్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా నువ్వు లెక్క చేయని అవసరం లేదు. దావీదు ఎదుట గొలియాతు నిలబడగలడా? దావీదు చేతిలో ఉన్న వాక్యమునకు వ్యతిరేకముగా గొలియాతు నిలబడగలడా? నో సార్, నిలబడలేడు. నిలబడలేడు. అందుకే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆ రాయి విసురుతా ఉన్నాడు. విసిరి 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 కొట్టాడు. ఆ రాయి వెళ్ళి 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 గొలియాతుకు నెత్తిమీద తగిలింది. ఇక్కడ తగిలిందంట. ఆమేన్. ఇలా వచ్చి సాష్టాంగ పడిపోయాడట. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఎవడైనా నిలబడగలడా? సత్యమైన బోధకు వ్యతిరేకంగా ఎవడైనా నిలబడగలడా? నోబడే. ములుకాలకు ఎదురుగా తండ్రి కష్టమైన పని అది. ఆ గడియ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడడం అది కష్టమైన పని అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ప్రభు అన్నాడంట ఎవరితోని? సౌలుతోని. నాకే వ్యతిరేకంగా నిలబడతావా? అది నీకు సాధ్యమవుతుందా సౌలు? సహోదరులారా, ఎప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా నిలబడకండి. అడుగుతున్న ఇప్పుడు ఈ భాషలో మాట్లాడుతున్నాడు. అది నీకు కష్టమైన పని అయ్యా. వాక్యానికి వ్యతిరేకంగా నిలబడడం కష్టమైన పని అయ్యా. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు వాదించడం కష్టమైన పని అయ్యా. నువ్వు చేయలేవయ్యా, నువ్వు చేయలేవు. ఆమేన్. నువ్వు చేయలేవయ్యా. Glory to God. Glory to God. ఆమేన్. బైబిల్లో షమ్ గారు ఉన్నాడు. ఫిలిష్తీయులు వచ్చి దాడి చేస్తున్న దేవుని పిల్లల మీద. ఎక్కడో మూలకు వచ్చి బాధపడుతూ కృంగిపోతా ఉన్నాడు. షమ్ గారు, సిగ్గులేని సంగారు, ఎంతకాలం అయ్యా ఉంటావు? నువ్వెవడం అనుకుంటున్నావు? నువ్వు దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నవాడువు. నువ్వు సత్యమైన వాక్యాన్ని కలిగి ఉన్నవాడువు. నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వాడువు. నువ్వు పైకిలే. వాళ్ళు నీ మీద పడుతున్నారు ఫిలిష్తీయులు. నువ్వు వెళ్ళి వాళ్ళని హతమార్చన్నాడట. వెళ్తున్నాడా షమ్ గారు? ఒక్కడే వెళ్తున్నాడు. ఈ మునుకోలకు వ్యతిరేకంగా అనేక మంది తిరగబడగలరా? నోబడి సార్. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యానికి ఎవడు నిలబడలేడు. వర్తమానానికి ఎవడు వ్యతిరేకంగా నిలబడలేడు. అనేక మంది ప్రయత్నం చేసి 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 ఈ వర్తమానాన్ని ఓడించాలి, లేకపోతే ఈ వర్తమానం తప్పు అని రుజువు చేయాలని అనేక మంది ప్రయత్నం చేసి ఏమయ్యారు? డీలా పడ్డారు. మునుకోలకు ఎదురుగా తిరగడము
అది కష్టమైన పని. ఆ పరిశీలన బోధలతో, ఆ సద్దుకేల బోధలతో, ఆ బైబిల్ సెమినరీ బోధలతో, ఆ బీటెచ్ ఎండెచ్ బోధలతో దేవుని యొక్క వాక్యానికి సౌలు వ్యతిరేకంగా తిరగబడుతున్నాడు. నీ వల్ల అవుతుందా సౌలు? ఆమేన్. నీ వల్ల అవుతుందా అన్నాడు. ఆమేన్. అప్పటికే కళ్ళు పోయే, అప్పుడు అంటాడంట, నువ్వు ఎవరో ప్రభువా అంటున్నాడట. ఆమేన్. నీ కళ్ళు, నీ పాత సంఘ శాఖ చూపు పోతే తప్ప ఈ వర్తమానం ఏంటో నీకు అర్థం కాదు. అన్నింటిలాగా అనుకుంటున్నారే మీ వర్తమానము. నో సార్, ఇది మెథడిస్ట్ లాంటిది కాదు, లోదర్ లాంటిది కాదు, సెవెంత్ డే లాంటిది కాదు, బాప్టిస్ట్ లాంటిది కాదు, మరొకటి లాంటిది కాదు. ఇది పరలోకంలో వచ్చిన వర్తమానం. ఇది సంస్థల నుంచి బోధించేది కాదు. ఇది ఏదో డబ్బుకి జీతాలకి పనిచేసేది కాదు. ఇది పరలోకంలో వచ్చిన వాక్యం. ఇది అయ్యో ప్రభువా, నీకే వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నానా? సౌలు రియలైజ్ అవుతున్నాడండో. సౌలు ఏం చేస్తున్నాడు? రియలైజ్ అవుతున్నాడు, గుర్తిస్తున్నాడు. అయ్యో, నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డానే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను నేను. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మునికోలకు ఎదురు తన్నుతూ ఉంటాం. నో సార్, దేవుని చిత్తానికి ఎదురు తన్నొద్దు. ఆయన బాధపడుతున్నాడు. వాక్యానికి వ్యతిరేకంగా తిరగబడద్దు. అపోస్తుల బోధకి వ్యతిరేకంగా తిరగబడద్దు. ఈ కాలపు వర్తమానానికి వ్యతిరేకంగా తిరగబడద్దు. సత్యమైన బాప్తిస్మానికి వ్యతిరేకంగా తిరగబడద్దు. బాప్తిజం చాలా క్లారిటీగా ఉంది. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. దానికి వ్యతిరేకంగా తిరగబడద్దు. దేవుడు ఒక్కడని బైబిల్ చెప్తుంది. దేవుడు 3, 4, 10 మంది అని దానికి వ్యతిరేకంగా తిరగబడద్దు. బైబిల్లో ఒక స్త్రీ బోధించరుద్దని ఉందని నిజంగా దానికి వ్యతిరేకంగా నిలబడద్దు. నువ్వు స్త్రీగా బోధించి మునికోలకు ఎదురు తన్నద్దు. మునికోలకు ఎదురు తన్నద్దు. ఒక స్త్రీ దేవుడి వాక్యము స్త్రీ బోధన ఒప్పుకోవట్లేదు. నువ్వు బోధిస్తున్నావంటే దానికి వ్యతిరేకంగా తన్నుతున్నావు. ఆమేన్. దేవుడు నీ కళ్ళు తెరుచునుగాక. ఆ రోజు సౌలు కళ్ళు తెరిచినదే దేవుడు ఈ రోజు అనేక మంది కళ్ళు తెరుచునుగాక. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సౌలు వెళ్తున్నాడట. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూనే అనుకుంటున్నాడట, నేను దేవుడిని సంతోషపెట్టేస్తున్నాడని. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. పెద్ద పెద్ద కోటాలు పెట్టేసి, సభలు పెట్టేసి, పేదలకు భోజనాలు పెట్టేసి, హాస్టల్ తయారు చేసేసి, కాలేజీలు తయారు చేసేసి, యూనివర్సిటీలు తయారు చేసేసి, బైబిల్ కాలేజీలు బోధలు పెట్టేసి మేము దేవుణ్ణి సంతోషపెట్టేస్తాం అనుకున్నారట. సౌలు అలాగే అనుకున్నాడట. సౌలు ఒక బైబిల్ కాలేజీకి ఒక డైరెక్టర్ లాంటాడు. సౌలు ఒక బైబిల్ కాలేజీకి ఒక డైరెక్టర్ లాంటాడు. నేను డైరెక్టర్ని, అనేక మంది పిల్లలను నేను భోజనాలు పెడుతున్నాను, నేను బోధిస్తున్నాను ధర్మశాస్త్రాన్ని. అంత మాత్రమే కాదు, అబద్ధ బోధలు నేను చంపేస్తున్నాను అనుకుంటున్నాడు. ఏంటి యేసుక్రీస్తు అబద్ధ బోధకుడా? ఆ కాలంలో అబద్ధ బోధకుడుగానే చిత్రీకరించబడ్డాడు ఆయన. ఈ రోజు అంటే యేసు 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 అన్నారు. యేసు ప్రభు భూమి మీద 3.5 సంవత్సరాలు బోధించిన టైంలో యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? వంచకుడు, బయల్జబూలు, దెయ్యాలకు అధిపతి, అబద్ధ ప్రవక్త, వ్యభిచారం ద్వారా పుట్టినవాడు, దేవదూతలు చేసేవాడు అని పిలిచారు. ఈ రోజు అంటే యేసు 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 నా యేసు నా యేసు అంటున్నారు. కానీ ఆ రోజు యేసు ప్రభు వారిని తృణీకరించారు వాళ్ళు. ఆ తృణీకరించిన గుంపులో సౌలు ఉన్నాడు. ఎవరైతే యేసు నామమును గురించి బోధిస్తున్నారో వారిని చంపేటటువంటి వ్యక్తులలో సౌలు ఉన్నాడు. వీళ్ళు దేవుడిని నమ్మేవారే, వీళ్ళు దేవుడిని నమ్మేవారే. వీళ్ళు యెహోవా అంటున్నారు, వీళ్ళు యెహోవాయే యేసుక్రీస్తు అంటున్నారు. ఏంటి సమస్య? పరిసయ్యులు అన్నారు యెహోవాయే దేవుడు అంటున్నారు. యేసుక్రీస్తు శిష్యులు ఏమన్నారంటే యెహోవాయే యేసుక్రీస్తు అంటున్నారు. అక్కడే సమస్య వచ్చింది. ఏంటి? సౌలు వాగ్యుద్ధం ఏంటంటే యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు అనే బోధ సౌలుది. అపోస్తులైన పేతురు, అపోస్తులు అందరి బోధ ఏంటో తెలుసా? శిష్యుల బోధ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. యెహోవాయే యేసుక్రీస్తు అని బోధిస్తున్నారు. యెహోవా యేసుక్రీస్తు ఎందుకు అయ్యాడు అని చెప్పి సౌలు వాళ్ళని చంపడం మొదలు పెట్టాడు.
ఆ సమస్య ఈ రోజు వరకు కూడా ఉందండి. ఈ రోజు కూడా యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు కుమారుడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని నమ్మేటోళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు త్రిత్వంలో రెండో వాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. అవునా అవునా? ఉన్నారు అలాంటి వారు. యేసుక్రీస్తు రెండో వాడు త్రిత్వంలో. ఆమేన్. యేసుక్రీస్తు యెహోవా కాదు, యేసుక్రీస్తు కుమారుడు, తండ్రి వేరు కుమారుడు వేరు అనే గుంపులో సౌలు ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, లోక, మార్కు, మత్తయి వీళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని బోధిస్తున్నారు. ఇక్కడే సమస్య వచ్చింది. యేసు ఎందుకు యెహోవా అయ్యాడయ్యా? ఏంటిది? వీళ్ళు దేవదోషం చేస్తున్నారు, వీళ్ళని చంపేంటారు అంటున్నారు. వీళ్ళు దేవదోషం చేస్తున్నారు. ఏంటి దేవదోషణ? యెహోవా ప్లేసులో యేసుక్రీస్తుని పెట్టడం దేవదోషణ వాళ్ళకి. అందుకే యేసు నామం అనే పేరు ఎత్తారా మిమ్మల్ని కొట్టేస్తానరా బాబా అన్నాడు. ఆ గుంపులోనే యేసుక్రీస్తు నామం కోసం ప్రకటించే వారిని సౌలు చంపుతున్నాడు. ఈ లోపల సౌలు ఎవరిని చంపుతున్నాడు? యేసునిగా చంపేది. యేసు నామమును గురించి బోధించిన వారిని చంపుతున్నాడు. ఆ సమయంలోనే సౌలు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అగ్నిస్తంభం వచ్చి కొట్టింది. కొట్టంటే మునికోలకు ఎదురుగా తన్నుడు నీకు కష్టం అబ్బాయి. అపోస్తుల బోధకు వ్యతిరేకంగా నిలబడడం కష్టం అబ్బాయి. నువ్వు ఈ యొక్క గడియ వాక్యమునకు అక్కడ నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం నెరవేర్చబడుతుంది. ఈ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడడం కష్టం అబ్బాయి. సౌలు ఏమనుకుంటున్నాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఇంకా నెరవేరలేదు అనుకుంటున్నాడు సౌలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఇంకా నెరవేరలేదు అనుకున్నాడు సౌలు. ఇర్మియా గ్రంథం ఇంకా నెరవేరలేదు అనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో వాక్యం ఇంకా నెరవేరలేదు అనుకుంటున్నాడు. మలాకీ గ్రంథంలో వాక్యం ఇంకా నెరవేరలేదు అనుకుంటున్నాడు. మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్త మరలా మీ మధ్యలోకి వస్తాడు, ఇంకా నెరవేరలేదు అనుకుంటున్నాడు. ఇంకా నెరవేరలేదని నెరవేర్చబడిన వాక్యమునకు వ్యతిరేకంగా సౌలు నిలబడ్డాడు. అదే సమస్య. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. నెరవేర్చబడిపోయిన వాక్యానికి అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనానికి వ్యతిరేకంగా సౌలు నిలబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనమేనా? యేసుక్రీస్తు ఎవరు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనమేనా? వాక్యము నెరవేరిందా? వాక్యము నెరవేరిందా? మరి నెరవేరినప్పుడు సౌలు ఏమనుకున్నాడు? నెరవేర్చబడలేదు, ఈ యేసు ఎక్కడో వ్యభిచారం తీసుకొచ్చి ఈ వాక్యాన్ని నిలబెడుతున్నారు అని చెప్పి ఎవరైతే ఈ వాక్యం, ఈ లేఖనం నెరవేర్చబడుతుందని చెప్తున్నారో వారిని వాళ్ళు చంపుతూ ఉన్నారు. అది సమస్య. యేసుక్రీస్తు పుట్టిన కాలంలో, పుట్టిన తర్వాత, ఆయన సిలువ వేయబడి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న సంఘ చరిత్ర అదే జరిగిందండి. ఈరోజు ప్రజలకు అర్థం కాని పరిస్థితులు ఇవి. ఆ రోజు పరిశీలు ఎలాగ ఉన్నారు, ఈరోజు పాస్టర్లు అలాగే ఉన్నారు. సద్దుకేలు ఎలాగ ఉన్నారు, ఈరోజు బోధకులు అలాగే ఉన్నారు. హేరోదీయులు, శాస్త్రులు ఎలాగ ఉన్నారు, ఈరోజు అలాగే ఉన్నారు. ఏ లేఖనాలు నెరవేర్చబడుతున్నాయో, ఏ లేఖనాలు దేవుడు మన మధ్యలో జరిగిస్తున్నాడు ప్రజలకు తెలియట్లేదు. మునికోలకు ఎదురుగా నిలబడుతున్నారు. ఈ వాక్యం నెరవేరింది అని చెప్తుంటే దానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. దేవుడు వారి మీద కృపనిచ్చునుగాక, వారి మీద కృప కుమ్మరించునుగాక. హల్లెలూయా. గమనించండి నా సోదరులారా, పౌలుని దర్శించింది అగ్నిస్తంభం. మునికోలకు ఎదురుగా తనడు నీకు కష్టం సౌలు అందంట. ఎవరవయ్యా నువ్వెవరవయ్యా అని మాట్లాడుతుందంట. ఎవరు మాట్లాడుతున్నాడు? సౌలు. అప్పుడు దేవుడు అంటున్నాడట, నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడట. అవునా? అప్పుడుగా యేసు మృతునొందాడు, ఆయన సమాధిలోకి వెళ్ళాడు, పునరుద్ధానం చెంది ఆరోహణం అయిపోయాడు. మళ్ళీ యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన సంఘంలో ఉన్నాడు. ఆయన సంఘాన్ని బాధపడితే యేసుని బాధ పెడుతున్నట్టే. అర్థమవుతుందా? ఆయన సంఘాన్ని బాధ పెడితే యేసుని బాధ పెడుతున్నట్టే. ఆమేన్. ఆయన ప్రజలను బాధ పెడితే యేసుని బాధ పెడుతున్నట్టే. అవునా? నేను
స్టీఫెన్ చంపించడం నేను ఉన్నాను. చంపింది స్టీఫెన్ కాదు, నిన్ను చంపాను నేను. ఎస్, స్టీఫెన్నే చంపాను. స్టీఫెన్లో నేనున్నాను, నన్ను చంపావు. నాకు హింస పెడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు సౌలా, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు సౌలా. ఆమేన్. ఈరోజు దేవుని పిల్లల మీద దాడి చేసేవాళ్ళు క్రీస్తు మీద దాడి చేస్తున్నారు. బైబిల్ వాక్యం ఉంది. ఆమేన్. మిమ్మును ముట్టినవాడు నా కనుగుండ్లు ముట్టినవాడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది, అయ్యో పాత నిబంధనలో యెహోవా యేసుక్రీస్తా, నేను పరిశీలన చేద్దాం అని చెప్పి అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు అక్కడ తర్ఫీదు అయ్యాడు. పాత నిబంధన యేసుక్రీస్తు పరిచర్య, పాత నిబంధన యేసుక్రీస్తు పరిచర్య, రెండు పోలుస్తూ చూశాడు. పౌలుకి అర్థమైపోయింది, సౌలుకి అర్థమైపోయింది. ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. అర్థమైంది. ఇప్పుడు ఏమన్నా తెలుసా, పాత నిబంధనలో ఉన్న యెహోవా మెస్సయ్య తండ్రి ఇప్పుడు మన మధ్యలోనికి ఆయనే శరీరధారిగా వచ్చాడు అని చెప్పి బోధించడానికి మరలా యెరూషలేము వచ్చాడు. అర్థమైపోయింది. ఆమేన్. అందుకేమన్నాడు పేతురు అన్నాడా, నేను ఏమనుకుంటున్నారు అన్నాడు. జనులు కొంతమంది ఇర్మియా అనుకున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకడు, లేకపోతే బాప్తిస్మిచ్చి యోహాను, ఏలి అని కొంతమంది అనుకున్నారు. ఆమె అయితే వాళ్ళు కూడా పక్కన పెట్టి నువ్వేమనుకుంటున్నావా అన్నాడా. మీరు ఏమనుకుంటున్నారు నన్ను కూర్చో అన్నాడు. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. నువ్వు క్రీస్తు అయ్యా అన్నాడట. క్రీస్తు అంటే తెలుసా, మెస్సయ్య. మెస్సయ్య అంటే తెలుసా, యెహోవాయే మెస్సయ్య. యెహోవా అనగా మెస్సయ్య. హల్లెలూయా. నువ్వు మెస్సయ్య. ఓ ఇది నీకు ఆమేన్. రక్త మాంసాలు నీకు బయలుపరచబడలేదు, పరలోకమందున్న దర్శనం నేను కొట్టినా. అవునా. అప్పుడు అన్నాడు, ఈ రివల్యూషన్ మీద, ఈ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని కడతాను. ఇప్పుడు ఈ ప్రత్యక్షత మీద ఏ సంఘం అయితే కట్టబడిందో అదే ఆయన సంఘమై ఉన్నది. మరలా యూదుల వలె యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు నమ్మేవారు అది క్రీస్తు సంఘము కాదు, అదే ఆయన సంఘము కాదు చెప్పాడు. సజీవుడైన క్రీస్తువు నువ్వు మెస్సయ్యవు అని ఎప్పుడైతే చెప్పాడో, ఈ యొక్క ప్రత్యక్షత మీద, ఈ యొక్క ఆలోచన మీద, ఈ యొక్క మాట మీదే నా సంఘాన్ని కడుతున్నాను. అవునా. అంటే ఇప్పుడు ఏ సంఘం అయితే యెహోవాయే యేసుక్రీస్తుని నమ్ముతుందో ఆ సంఘమే అది దేవుని నిజమైన సజీవమైన సంఘము. త్రిత్వం అనేది దేవుని సంఘము కాదు, త్రియేక దేవుడు అనేది దేవుని సంఘము కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని చెప్పేది దేవుని సంఘము కాదు, అకార్డింగ్ టు ద బైబిల్. ఆమేన్. వీళ్ళందరూ కూడా మునుకోలకు ఎదురు దొరుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సోదరి సోదరులారా, పౌలుకి అర్థమైపోయింది. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, బండ మీద లేడు, అతను వాక్యం లేదు, త్రియేక దేవుడు నమ్ముతున్నాడు. కానీ ఎప్పుడైతే దర్శనం వచ్చిందో అతనికి అర్థమైపోయింది, అతను గ్రహించడం మొదలు పెట్టాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అతను గ్రహించడం మొదలు పెట్టాడు, అవును యెహోవాయే యేసుక్రీస్తు. అందుకే అంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అయ్యో నేను యేసుని హింసించాను కానీ యేసు ఎవరు నాకు అర్థం అవ్వలేదు, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఓ అంటే పౌలుకి అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, దైవత్వం కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది, దేవుడే సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఓ దేవాది దేవుడే శరీరధారిగా అయ్యాడు. గాడ్ వాజ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. అర్థమైపోయింది. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్షత మీద పౌలు ఎఫెసు సంఘాన్ని కట్టాడు. ఈరోజు ఏ సంఘమైనా ఈరోజు అనేక మంది ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా, ప్రత్యక్షత లేదు, గలిబిల్లో ఉన్నారు. సంఘం అనే దేవుడు ఎలా కడుతున్నాడో తెలుసా, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు, త్రిత్వంలో రెండవడు కాదు, ఆయన త్రియేక దేవుడు కాదు, లేకపోతే కొడుకు కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, లేకపోతే యుగముల ఏదంటారు కదా,
ఇలాంటి రకరకాల కాదండి ఆయన. ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కనపడవాడు, ఆయనే ప్రకటించిన వాడు, ఆయనే రక్షించిన వాడు, ఆయనే గ్రహింప చేయవాడు. ఈ బయలుపాటు ఎవరికైతే వస్తుందో ఆ బయలుపాటు మీదే సంఘం అనేది కట్టబడాలి. ఆ సంఘం ఎదుటే పాతాళ లోక ద్వారములు నిలబడవని చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు ఈ దర్శనము పౌలుకి వచ్చేసింది. ఈ దర్శనం పౌలుకి వచ్చేసింది. అయితే ఈ విధంగా పౌలు బోధిస్తున్నందుకు పట్టుకుని చెరసాల్లో చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? యేసే దేవుడని ప్రకటిస్తే చంపేస్తారా? అదే నిర్ణయం ఆ రోజు. ఈ రోజు యేసే దేవుడు అని చెప్తుంటే, ఈ రోజు యేసు దేవుడు కాదు, రెండో వాడు యెహోవా ఉన్నాడు పైన, మనకి ఇద్దరున్నారు, ఇద్దరు ముగ్గురు ఆలోచిస్తున్నారు, రచ్చబండ కింద పెద్ద పెద్ద వేదికల మీద బోధకులు మాట్లాడే మాటలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. నో సార్, దేవుడు ఒక్కడే. అది పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఈ సంఘ యుగాలలో ఉన్నాడు ఆయన. ఇది అర్థం కాకపోతే నువ్వు పరలోకం వెళ్ళడమే కష్టం. ఎందుకంటే నీ యొక్క రక్షణ మార్గం ఏంటో నీకు తెలియదు. ఆమేన్. నువ్వెన్ని పిహెచ్డీలు చేసినా, ఎన్ని బీటీహెచ్ ఎంటీహెచ్లు చేసినా దానివల్ల ఉపయోగమే లేదు. ఆమేన్. ఈ బోధ పట్టుకున్నందుకు హింస పెడుతున్నారంటే ఎవరిని? సౌల్ని హింస పెడుతున్నారు. ఈ సౌల్ని అయితే ఏమనుకున్నారు? చెరసాలు వేసేద్దాం అనుకున్నారట. నేను చెరసాలకి వెళ్ళిపోయినా నో ప్రాబ్లం, మీరు నన్ను చంపేసినా నో ప్రాబ్లం, మీరు నన్ను బాధ పెట్టినా నో ప్రాబ్లం. అయితే ఒక విషయం చెప్పను సార్, ఈ పరలోకములో నుండి వచ్చిన ఈ దర్శనానికి నేను అవిధేయుడు కాదు, ఈ బోధకు నేను అవిధేయుడు కాదు, ఈ సత్యమైన వర్తమానమునకు అవిధేయుడు కాదు అని చెప్పడము పౌలు మొదలు పెట్టాడు. ఒకప్పుడు సౌలుగా ఉండి వ్యతిరేకించాడు, ఇప్పుడు పౌలుగా ఆ వర్తమానం కొరకే నిలబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అది ఎన్నికలో ఉన్న వారి జీవితాల్లో జరిగేది. ఎవరైతే ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళు ముందు ఆమేన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలు ఉన్న వారిని దేవుడు మరలా తీసుకుని వస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ పరలోకపు దర్శనానికి నేను అవిధేయుడు కాదు. ఐ వాజ్ నాట్ డిజాబిడియంట్ టు ద హెవెన్లీ విజన్. ఇది పరలోకపు దర్శనం, ఇది పరలోకపు ప్రత్యక్షత. దానికి నేను అవిధేయుడు కాదన్నాడు. దాని కొరకే పౌలు నిలబడుతున్నాడు. చంపేస్తారా చంపేయండి, జైలు వేస్తారా జైలు వేసేయండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మునికలకు ఎదురు తన్నుట కష్టము, సత్యమైన బోధకు ఎదురు తన్నుట అది కష్టమైనది. అది తన్నాడు ప్రయాసపడ్డాడు. దేవుడి కృప సౌలు మీద ఉంది కనుక అతన్ని పౌలుగా మార్చి దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం కొరకే ఎవరు? పౌలు నిలబడుతున్నాడు. అగ్రిప్రాజుకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అగ్రిప్రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతారా అంటున్నాడు. ఏమన్నాడు కింద? ఆమేన్. ఏమన్నాడు చూడండి. నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను, జాగ్రత్త వినండి. దేవునికి మహిమ కలుగును గాక. 27వ వచనం, అగ్రిప్రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? అంటే సౌలు ప్రవక్తను నమ్ముతున్నాడా? పౌలు ప్రవక్తను నమ్ముతున్నాడా? ఆమేన్. నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప రాజా అన్నాడంట, నన్ను క్రైస్తవుడు చేయుచుచున్నావే అని పౌలుతో చెప్పినందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ నా బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రవక్తలు నమ్ముచున్నారా? ఎందుకంటే పౌలు నమ్ముతున్నాడు. ప్రవక్తలు నమ్మితేనే ఏసు ఎవరు అర్థమవుతుంది. ఈ రోజు ఈ కాలంలో ఏసు అర్థం కావాలంటే ఈ కాలపు ప్రవక్తను మీరు నమ్మాలి. నాకేం అక్కర్లేదంటే ఏమి జరగదు. అందుకే ప్రియమైన సోదరి సోదరుల, దర్శనం లేకపోతే నశించిపోతాం. అందుకే అన్నాడు, దేవోక్తి లేని ప్రజలు కట్టులేక తిరుగుతున్న బైబిల్లో సామెతల్లో సొలొమోను రాస్తున్నాడు. ఈ రోజు దర్శనం ఉండాలి క్రైస్తవ జీవితానికి. దర్శనం లేకుండా గుడికి వెళ్ళకండి. ఏంటి దర్శనం? వాక్యమే దర్శనమై ఉన్నది. వాక్యమే దర్శనం, వాక్యమే ప్రత్యక్షత. సంపూర్ణ వాక్య బయలుపట్టు తెలియకుండా వాక్యానికి వ్యతిరేకంగా తనకండి.
దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతని జీవితాన్ని దేవుడు వర్ధిల్లింపజేసేశాడు. దేవుని వాక్యం కొరకు చచ్చిపోతున్నాడు. మంచి పోరాటం, దర్శనం వచ్చినప్పటి నుండి మంచి పోరాటము పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు మంచి పోరాటం పోరాడాలి క్రైస్తవుడా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి గ్రహించండి, ఈ రాత్రి గ్రహించండి. ఈరోజు చాలా మంది మునుకోలకు ఎదురు తనుతూ ఉన్నారు. ఈ కాలానికి దేవుడు వర్తమానం పంపించాడు, సత్యమైన బోధన పంపించాడు. ఇది మీకు నిత్యత్వం నడిపించే బోధ. ఈ బోధకు వ్యతిరేకంగా నిలబడకండి. 7వ దూతను పంపించాడు, మలాకి 4 ఏలియా ప్రవక్తను పంపించాడు. ఈ వర్తమానానికి ఎదురు తనకండి. మీకు నిత్యత్వంలోకి సాగాలంటే, నిత్యత్వంలోకి నడిపించబడాలంటే, మీకు ఏ సేవ అర్థం కావాలంటే ప్రవక్త మాట నమ్మాలి. అప్పుడే నీ నిత్యత్వం వచ్చినటువంటి ప్రత్యక్షత వస్తుంది. నీ నిత్యత్వంలోకి ప్రయాణం చేస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యొక్క ప్రత్యక్షతగా విధేయుడిగా ఉండకండి. ఈ బయలుపాటుతో నడవండి. పౌలు అన్నాడు, అగ్రిప్ప రాజా, ఒక పెద్ద గవర్నమెంట్ ఎదురుగుండా నువ్వెన్ని చెప్పు రాజా, నా దేవుడి మాట నేను తప్పను, నీ మాట తప్పుతాను నేను. అవునా? నీ మాట తప్పుతాను. నీకు విధేయత చూపించవలసిన పని లేదు నాకు. వాక్యమా గవర్నమెంట్, వాక్యమా పింఛన, వాక్యమా రేషన, వాక్యమా క్యాస్టా, నాకు వాక్యమే కావాలి అని దాని కొరకు నిలబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అంటున్నారంటే ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్, చర్చికి వెళ్ళి కూడా బీసీ సర్టిఫికేటే ఉండాలంటున్నారట. అయ్యి బాబా బీసీ సర్టిఫికేట్ ఎడుతున్నావు లేదా, రిజర్వేషన్ పోతుంది అన్నావు అనుకో, నువ్వు నిలబడట్లేదు. అగ్రిప్ప రాజా, నాకు దేవుడు దర్శించాడు, చావు అయినా బ్రతుకైనా ఈ వాక్యము చేతనే నేను నీ మాటకి విధేయత చూపించను. ఈ గవర్నమెంట్ నిలబడను, నా వాక్యానికి నిలబడతాను. దేవుడికి మహిమ కలుగును గాక. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, ఆమేన్, మా దేవుడు విడిపించినా విడిపించకపోయినా మా దేవుడిని మేము సేవిస్తాము. మాకున్న దర్శనాన్ని మేము పోగొట్టుకోము. అగ్నిగుండంలో పడేసినా మా దేవుడు రక్షించగల సమర్థుడు. రక్షింపకపోయినా మేము దేవుని కొరకే బ్రతుకుతాం తప్ప రిజర్వేషన్ల కోసము, పింఛన్ల కోసము, బియ్యము కోసము, వాటి కోసము, వీటి కోసము క్రైస్తవాన్ని తాకట్టు పెట్టను. నేను దర్శనంతో నిలబడతాను అని నిర్ణయం తీసుకోండి. అవనసులా నిర్ణయం తీసుకుని క్రైస్తవ నిజమైన భక్తి చేయండి. అప్పుడు క్రైస్తవులు ఉన్న దీవెనలు అన్ని నీ మీదకి వస్తాయి. నీకు నిత్య జీవం కూర్చొని దీవెన వస్తాయి. ఇప్పుడు వయసు పెరిగిపోయి ముసలితనం వస్తుంది, నీరసం వస్తుంది, బలహీనతలు వస్తున్నాయి. కానీ వాక్యాన్ని కానీ ఒక్కసారి అంగీకరించావా, నీ ముసలితనమును దాటి నువ్వు యవ్వన ప్రాయములకు మారిపోతావని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. ఇది కవ్వించి కొంచెం టైంపాస్ చేసి చెప్పేసి ముగించేసి మీటింగ్ కాదు ఇది. జీవము వాక్యాన్ని వెంబడిస్తే మన రక్షణలోకి వెళ్తాం. నిజమైన సత్యమైన వాక్యాన్ని వెంబడించినప్పుడు సౌలు అనుకున్నాడు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడు. కరెక్ట్గా ఉన్నాను అనుకుని అబద్ధ బోధలో ఉండి నిజమైన బోధని దాడి చేస్తున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవులు సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాల్లో ఉండి నిజమైన స్వచ్ఛమైన వాక్యమును తన్నుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. కానీ అలాంటి వారు ఉంటే రాత్రికాల సమయంలో సౌలు పౌలుగా మారినట్లుగా మీ జీవితాలు, అతను ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, ఇప్పుడు దేవునికి స్వార్థకుడు, అపోస్తులుడు అయిపోయాడు. ఈరోజు మీ జీవితం కూడా ఆ విధంగా ఉంచండి. ఒకప్పుడు ఏం చేశాడు? హింస ఎక్కడి నుంచి చేశాడు? యోధా సంఘంలో హింస పెట్టాడు. బాధ ఎక్కడి నుంచి పెట్టాడు? సంఘం నుండే బాధ పెట్టాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నిజమైన క్రీస్తు యొక్క బోధలకు వచ్చాడు. యోధా మతముల నుండి క్రీస్తు యొక్క బోధలకు వచ్చాడు. అతను ప్రపంచానికి సువార్త, అపోస్తులుగా వాక్యాన్ని ఇచ్చాడు. ఆ విధంగా మీ జీవితం మారాలంటే మన వాక్యాన్ని పరిశీలన చేయండి. జీవంలోకి రండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రభు ఆశీర్వదించును గాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తండ్రి. గ్లోరియస్ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక. ప్రభా మాకు సహాయం చేయండి. ప్రభా నీ కృప మాకు దయచేయండి. ప్రభా నీ కనుకలు మాకు దయచేయండి. ప్రభా మమ్మల్ని దర్శించేందుకు వందనాలు.
ప్రభువా మమ్మల్ని దర్శించిన నీ స్తోత్రములు. ఓ కృపా కనికరము గల మా దేవా, దయగలిగిన మా తండ్రి, నీకే స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఓ మునుకోలకు వ్యతిరేకంగా మేము నిలబడలేము, మునుకోలకు వ్యతిరేకంగా నిలబడలేము. ప్రభువా మాకు సహాయం చేయండి దేవా, నీ కృప మాకు దయచే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడలేము, నీ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడలేమయ్యా. ప్రభువా మాకు సహాయం చేయండి దేవా. ఓ నీ కృప చూపించండి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రభు సమర్పించుకుందామా. ఓ సౌలుని పౌలుగా మార్చిన అదే దేవుడు. ఓ ఒకప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడు, ఓ ఇప్పుడు పౌలుగా మారిపోయి దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాడు, దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాడు. ఓ నువ్వు అలా సమర్పించుకున్నట్లయితే నీ పాత జీవితాన్ని ఆయన చూడాలనుకోవట్లేదు, ఓ నీ కొత్త జీవితాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. ప్రభుకు సమర్పించుకో సోదరుడా. ప్రార్థన చేసుకుందాము, మొర్ర పెడదాము, ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడైన మా యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన మా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభు యొక్క రాత్రికాల సమయంలో ఈ చిన్న కూడికలో ప్రభువా నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు. నిశ్చయంగా ప్రభు మురికాలకు వ్యతిరేకంగా మేము తిరగబడకూడదు, వాక్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు మేము ప్రవర్తించకూడదు. అంటే ఇదిగో ప్రభు నిశ్చయంగా నీ వాక్యానికి నాయన సమ్మతిస్తూ వాక్యంతో నడుస్తూ నాయన నీకు మహిమకరంగా బ్రతికే కృప మాకు దయచేయండి, నీ కనికరం మాకు దయచేయండి. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఓ పౌలుగా మారాడు నాయన. ఈ రోజు అనేక మంది ప్రభు సౌలుగా ఉండి ఓ దేవ ఇదిగో నిజమైన సత్యమైన బోధన వ్యతిరేకిస్తూ ప్రభా హింసిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ పౌలుగా మారినట్లుగా హింసకుడు, దోషకుడు, హానికరుడు ఏ విధంగా అయితే స్వార్థకుడు, అపొస్తలుడిగా మారాడు, ఓ నీకు నమ్మకస్తుడిగా మారాడు. ఇక్కడ అలాంటి వ్యక్తులు ఉందరుగాక. మీరే సాయం చేయండి, వెతబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదం మీద ఇంతవరకు తోడుకున్నందుకు వందనాలు. నువ్వు ఇచ్చిన కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రం. అందరిలో ఫలింప చేయమని ప్రభు నీ కృపాస్థానానికి సమర్పించుకుంటూ ఇంతవరకు తోడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. తప్పక ప్రభు వాక్యం జొత్త తలింప చేయండి. ఇంకొచ్చిన బిడ్డలు దీవించండి, గ్రామస్తులు, వృద్ధులు, పెద్దలందరూ దీవించండి. ఓ దేవగుడు ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆస్వాదించండి. ఓ దేవ ఇదిగో ఏదో ఒట్టిగా పెడుతూ వెళ్ళిపోతున్నారు అనుకోకుండా ప్రభు ఖచ్చితంగా ఇక్కడ వాక్యం ఏం ప్రకటించబడుతుందో దాన్ని గ్రహించి దానితో నడిచే భాగ్యం బిడ్డలకు దయచేయండి. ఇంతవరకు తోడుకున్నందుకు వందనాలు. నీ వాక్యం ఇచ్చేందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు నీకే సమర్పించుకుంటూ తండ్రి వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ పరిచయం కూడా విస్తరింప చేయమని ఆయన ఎన్నికలు ఉన్న బిడ్డలు మాత్రం విడిపించండి ఆయన. ఓ సౌలుని విడిపించండి ఆయన, జక్కేలంటూ విడిపించండి, సమరస్త్రీలంటూ విడిపించండి. ఓ దేవ ఇదిగో గెరాసి దేశంలో ఉన్న వ్యక్తిని విడిపించండి. అనేక మందిని ప్రభు మీరే విడిపించిన ఆయన రక్షణ నడిపించమని నీ కృపాస్తములకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడిన బిడ్డలకు, విశ్వాత్తుకుల దేవుని పిల్లలందరికీ కూడా ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ గొప్ప ప్రత్యక్షతతో, ఆ దర్శనముతో ఎల్లప్పుడూ నిలబడి నడిపించినట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.